అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుపొడు తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని పొలుపొలు తిడుతుర్రు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను రైతులు పొలుపొలు తిడుతురు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి రైతు భరోసా మేము వచ్చిన వెంటనే 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తాం, ఎకరానికి 7,500 రూపాయల చొప్పున వేస్తామని చెప్పి అబద్ధం చెప్పిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 రూపాయలు వేస్తాం ఎకరానికి, మా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ అప్పు చేసిండు, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ ఆగమాగం ఉన్నది, తెలంగాణ దివాలా తీసింది, మా తాన పైసలు లేవు కాబట్టి ఎకరానికి 6,000 ఇస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మన రైతన్నలు కూడా సరే తెలంగాణ ఆగమైంది అంటున్నాడు, దివాలా తీసింది అంటున్నాడు, పైసలు లేవు అంటున్నాడు, మేము అర్థం చేసుకుంటామని చెప్పి రైతన్నలు కూడా ఓకే 12,000 అని ఇవ్వమని చెప్పారు. కానీ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు ఏం చెప్పారు తెలుసా? మార్చి 2వ తారీఖు నుండి రైతు భరోసా ఇస్తాం, మార్చి 15 లేదా 12వ తారీఖు లోపు 9 రోజులలో రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడిరు, చెప్పిరు. మీడియా ఛానల్లో కూడా వచ్చినాయి వార్తలు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎందుకో తేడా కొడుతున్నది. ఇప్పట్లో రైతు భరోసా రాదేమో అనిపిస్తున్నది, ఇప్పట్లో రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చేమో అనిపిస్తున్నది. ఎందుకంటే రేపటి నుండే అని చాలామంది చెప్పిరు, రేపటి నుండి ఒకరోజు 1,000 కోట్లు, ఒకరోజు 1,000 కోట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు అందరు రైతులకు రైతు భరోసా వస్తుంది అనేది చాలామంది అనుకున్నటువంటి అంశం. కానీ ఇప్పుడు చూస్తే పొన్నం ప్రభాకర్ మాటలు రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితులు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందు రైతు భరోసా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ మార్చిలోనో ఇస్తారు, కానీ మార్చిలో మాత్రం అంటే మ్యాక్సిమం మార్చి ఎండింగ్లో లేదా ఏప్రిల్లో రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వం రెడీ ఉన్నది. కాబట్టి ఏప్రిల్లో రైతు భరోసా ఇస్తే ఏప్రిల్ 16 షెడ్యూల్ వస్తే ఏప్రిల్ 25 లేకపోతే ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటింగ్స్ ఉండొచ్చు. కాబట్టి ఎలక్షన్ కంటే ముందు ఇస్తేనే బాగుంటుంది అనేది ఈ మంత్రుల వర్షం లెక్క కొడుతున్నది. అన్ని అంశాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా మీ సమస్య పైన గట్టిగా మాట్లాడతా. రైట్, ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి. ఈ వీడియో చూసిన తర్వాత మనం అన్ని అంశాలపైన మాట్లాడుకుందాం. ఆయన ఏం చెప్తారో ఫస్ట్ వినోది. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14,38 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా 48 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారు కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా విఫలం కాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? ఆయన రైతు భరోసా గురించి రిపోర్టర్ అడిగితే భరోసాతో పాటు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కూడా చూస్తున్నాం. అంటే ఎన్నికల కంటే ముందు ఇస్తారన్నట్టు. ఇంకోటి అంటున్నాడు, తెలంగాణ ఆర్థికంగా బాలేదు, కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ రావాలి అంటున్నాడు. మరి తెలంగాణ ఆర్థికంగా బాలేదని చెప్పి రైతు భరోసా ఇస్తారేమంటున్నావు కదా పొన్నమన్న. మరి గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయన్న,
మూసి సుందరీకరణ చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎడికెళ్ళి వస్తున్నాయన్న? అంటే గాంధీ విగ్రహం కట్టడానికేమో మీ తన పైసలు ఉంటాయి, మా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి మీ తన పైసలు లేవా? మూసి సుందరీకరణ చేయడానికి మీ దగ్గర పైసలు ఉన్నాయి, మా రైతులకు రుణమాఫీ చేయడానికి మీ తన పైసలు లేవా? అంటే ఏందన్నట్టు? అంటే గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి ప్రేమ మా తెలంగాణ ప్రజలపైన లేదు మీకు, మా తెలంగాణ రైతులపైన లేదు మీకు. ఏమనంటే కేంద్రం నుండి బడ్జెట్ రావాలంటే, మరి కేంద్రం నుండి బడ్జెట్ వస్తేనే గాంధీ స్టాచ్యూ కడుతుర్రా? అంటే కేంద్రం చెప్పిందా గాంధీ స్టాచ్యూ కట్టమని? అంటే దీన్ని బట్టి చూస్తే కేంద్రం బడ్జెట్ ఇస్తేనే రైతు భరోసా వస్తుంది అన్నట్టు. అంటే బండి సంజయ్ తీసుకొని రావాలి, ఇప్పుడు 9,000 కోట్లు తీసుకొస్తే అప్పుడు ఇస్తారు. అంటే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఏమనిపించిందంటే, రైతు భరోసా మేము ఇయ్యనీకి రెడీ లేము, రైతు భరోసా అసలు మేము ఇయ్యమన్నట్టు మాట్లాడుతూ, అసలు రైతు భరోసా ముచ్చటే లేదని మాట్లాడింది. రిపోర్టర్ రైతు భరోసా గురించి అడిగితే ఆయన రైతు భరోసా పక్కన పెట్టి కేంద్రం బడ్జెట్, కేంద్రం నిధులు, తెలంగాణ ఆర్థికంగా బాలేదు, కేంద్రం నుండి వచ్చిన తర్వాత ఏదో చెప్పిండు. మళ్ళీ రిపోర్టర్ అడిగితే ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్నాం, రైతు భరోసా గురించి కూడా ఆలోచన చేస్తున్నా. రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆలోచన చేస్తున్నారా మీరు? ఏం ఆలోచన చేస్తారు? ఇంకెన్ని రోజులు ఆలోచన చేస్తారు? రైతులు తిప్పల పడతా ఉన్నారు, రైతులు సఫర్ అవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత ఉండాలే కదా. రైతు రాజ్యం అని మీరే కదా చెప్పింది, రైతుల కోసం వచ్చింది కాంగ్రెస్ అని చెప్పి మీరే కదా చెప్పింది. 2వ తారీఖు నుండి రైతు భరోసా అని వీళ్ళే చెప్తారు, రైతు భరోసా గురించి ఆలోచన చేస్తున్నామని కూడా వీళ్ళే చెప్తారు. అంటే వీళ్ళకే క్లారిటీ లేదు, ప్రభుత్వానికే క్లారిటీ లేదు, ఇంకా మనం ప్రజలకేం క్లారిటీ ఇస్తాం? ప్రభుత్వానికే క్లారిటీ లేదు. కాబట్టి ఇక రైతు భరోసా గురించి యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక చాలు, ఇన్ని రోజులు ఓపిక పట్టి మీ ఓపిక పట్టొద్దు, ఇక ఓపిక పట్టొద్దు, ఇక ఓపిక పట్టిన రోజులు చాలు. నేనే వస్తున్నా, నేనే జనాల్లోకి వస్తున్నా, నా కెమెరా పట్టుకొని నా లోగో పట్టుకొని వస్తా. మీకు ఎంత కోపం ఉందో కాంగ్రెస్ పైన అంత కోపాన్ని మీరే చూపియండి. అసలు రైతులు ఎంత సమస్యలు ఉన్నాయి, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత సఫర్ అవుతారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావాలి. నేనే నా కెమెరా పట్టుకొని రైతుల దగ్గరకు వస్తా, నేనే రైతుల దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడిస్తా, ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తా. మీరు రాసి పెట్టుకోరు, రైతులు ఎంత కోపం మీద ఉన్నారు, రైతులు ఎంత గరం మీద ఉన్నారో నేనే చూపిస్తా. ఫస్ట్ నేను వరంగల్ జిల్లాకు రాబోతా ఉన్నా, ఫస్ట్ వరంగల్ జిల్లా నుండే స్టార్ట్ చేస్తా. వరంగల్ జిల్లాలో ఎంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంతమంది రైతులు సఫర్ అవుతున్నారో అన్నీ ప్రభుత్వానికి చూపిస్తా, అన్నీ ప్రభుత్వానికి వివరించి చెప్పే కార్యక్రమం చేస్తా. ఎంతమందికి రైతు భరోసా వచ్చింది, ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి రుణాలు మాఫీ అయింది, ఎంతమందికి కాలేదు, ఇవన్నీ అంశాలు నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్తా. ఇక కొంతమంది రైతు భరోసా గురించి అడుగుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తలేనని చెప్పి కొంతమంది బూతులు పెడుతున్నారు. అవి పెట్టకుర్రి, నేను మీకోసమే పనిచేస్తున్నా, మీకోసమే పోరాటం చేస్తున్నా, మీకోసమే ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకుంటున్నా. నేను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల గురించి నేను మాట్లాడుతుంటే, రైతన్నలకు అండగా నేను మాట్లాడుతున్నా. నా పైన రకరకాల కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అయినా సరే ఎక్కడ కూడా భయపడకుండా రైతుల సమస్యల పైన మాట్లాడుతున్నా, రైతు భరోసా పైన మాట్లాడుతున్నా. ఈరోజు మంత్రి ఏం చెప్తున్నాడు? బాంబు వేలుస్తుండు మంత్రి. రైతు భరోసా గురించి మాట్లాడే పరిస్థితి లేదు, రైతు భరోసా గురించి తీసే పరిస్థితి లేదు. వాస్తవానికి నేను మాట్లాడుతుంటే నాకు శ్వాస ఎక్కువ వస్తూ ఉంది, నాకు ముక్కు ప్రాబ్లం ఉన్నది, నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా. నెక్స్ట్ వీక్ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉన్నది, అంటే నెక్స్ట్ వీక్ ఒక 1 వీక్ రాలేకపోవచ్చు, ఒక వారం రోజుల పాటు. ఎందుకంటే ఒక చిన్నది పని ఉంది ముక్కులో చేసేది, అది డాక్టర్ చెప్పినారు, ఒక చిన్న అది ఉంది చేసేదని చెప్పి నేను చెప్పలేకపోతా ఉన్నా. కానీ శ్వాసకు చాలా ఇబ్బంది పడుతున్నా, అందుకే నేను రైతు భరోసా గురించి నిన్న కూడా వీడియో చేయలేదు. సో ఈరోజు మాత్రం పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడండి, ఏం కథ అని చెప్పి మీకు చెప్దామని. నిన్న చాలామంది రైతులను నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు నిన్న ఊపిరి ఆడలేదు, నేను నిన్న చాలా సఫర్ అయినా. అందుకే నేను హాస్పిటల్ పోయేసరికి చాలామంది ఫోన్ చేసి అన్న నేను హాస్పిటల్లో ఉన్నా అర్థం చేసుకోండి అంటే చాలామంది రైతన్నలు అర్థం చేసుకున్నారు. నేను పనిచేసేది మీకోసం, ప్రాణాలు పోయినా సరే రైతన్నలకు అండగా ఉంటా, రైతన్నల కోసమే పనిచేస్తా. రైతన్నలకు రైతు భరోసా వచ్చే వరకు, రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇదేం మాటలండి మంత్రి గారు, నాకు అర్థం కాదు. ఒక మంత్రి మాట్లాడాల్సినటువంటి మాటేనా? రైతు భరోసా గురించి అడుగుతుంటే రైతు భరోసా ముచ్చట పక్కన పెట్టి మిగతా అనే డైలాగులు చెప్తున్నాడు. కేంద్రం నుండి బడ్జెట్ రాలేదు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర లెక్క కాకుండా తెలంగాణ కన్నా నిధులు ఇవ్వాలి అంటే, ఇప్పుడు మెస్సీ కోసం మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి 10 కోట్లు ఖర్చు పెట్టిండు. 10 కోట్లు కేంద్రం నుండి వచ్చినాయా, లేకపోతే 100 కోట్లు పెట్టి ఆ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు రేవంత్ రెడ్డి? ఆ గ్లోబల్ సమ్మిట్ కేంద్రం నుండి బడ్జెట్ వస్తే పెట్టిండా, లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి ఖర్చు 3 కోట్ల రూపాయలు, ఢిల్లీకి ఉత్తా టైంపాస్ పోయి రావడానికి, అంటే కేంద్రం నుండి పైసలు వస్తున్నాయా? ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి గంటకు 5 లక్షల రూపాయలు కేంద్రం నుండి పైసలు వస్తున్నాయా? అంటే దుబారా ఖర్చు పెడుతురు, పనికి మాలిన ఖర్చు పెడుతురు, అనవసరమైన ఖర్చు పెడుతురు.
మా రైతులకు రైతు భరోసా చేయడానికి మాత్రం కేంద్రం నుండి బడ్జెట్ రావాలి, తెలంగాణ అప్పులపాలైపోయింది, తెలంగాణ ఆగమైపోయింది అని చెప్తారా? అంటే మీకు ఓట్లేసి గెలిపించింది మా రైతన్నలే కదా, ఈరోజు కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టింది మా రైతన్నలే కదా. అలాంటి మా రైతన్నలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఈరోజు మా రైతన్నలందరూ మోసపోయిరు కాంగ్రెస్ కోటేసి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో రైతు భరోసా ఇయ్యలే, 2025లో కేవలం ఒకే ఒకసారి రైతు భరోసా ఇచ్చిరు. ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటకు రైతు భరోసా ఇయ్యాలి, ఇప్పటి వరకు ఇయ్యలే. ఏమనంటే కేంద్రం నుండి బడ్జెట్ రాలేదు, లేకపోతే మా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ అప్పు చేసిండు, తెలంగాణ అప్పులపాలైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులు డైలాగులు కొడుతున్నారు. మరి గాంధీ విగ్రహం కట్టడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, మూసీ సుందరీకరణ చేయడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, పేపర్లకు యాడ్స్ చేయడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, విమానంలో తిరగడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, మంత్రులు హెలికాప్టర్లలో తిరగడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, మంత్రులు ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రులు క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు జిల్లాలకు లేకపోతే నియోజకవర్గాలకు కట్టాలని చెప్పిరట, వీటికెళ్ళి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ పైసలు ఎడికెళ్ళి అంటే మా రైతన్నలకు పైసలు ఇవ్వడానికేమో మీ తన లేవు, దుబారా ఖర్చు చేయడానికి పనికిమాలిన ఖర్చు చేయడానికేమో మీ దగ్గర పైసలు ఉంటాయి. ఆ మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి వస్తే 10 కోట్లు ఖర్చు, ఎవరో మిస్ వరల్డ్ అని చెప్పి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు, ఏదో గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. అంటే దుబారా ఖర్చు చేయడానికి పైసలు ఉన్నాయి మన తాన. రైతులకు రైతు భరోసాకి లేవు, పంట బోనస్కి లేవు, రుణమాఫీకి లేవు, కౌలు రైతులకు పైసలు లేవు, యూరియా బత్తాలకు లేవు, ఏమిటికి లేవా? అంటే మా రైతన్నలకేమో పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఉండయి, పనికి మాలిన ఖర్చు చేయడానికి పైసలు ఉంటాయి కదా, అంతే కదా. రేవంత్ రెడ్డి బంగ్లా కడుతున్నాడు, క్యాంప్ ఆఫీస్ అని, ఆయన పార్టీ ఆఫీస్ అని, ఏదో మంత్రులో బంగ్లా కడుతుర్రు, వీటికి పైసలు ఉంటాయి మన తాన. అని ఎంత అన్యాయం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు అంటే రైతులు గట్టిగా అడుగుతలేరు కదా. ఇప్పుడు రైతన్నలు గట్టిగా ఎట్లా అడుగుతారో నేను చూపిస్తా. మా రైతన్నలతో ఒక మీటింగే పెడతా, అందరినీ నా ఆఫీస్కి రప్పిస్తా, నా ఆఫీస్లో కూర్చోబెడతా, నా ఆఫీస్లోనే ధర్నా కూడా కూర్చుంటా. రైతు భరోసా వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పోరాటం చేస్తాం ఖచ్చితంగా రైతు భరోసా గురించి. ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సిందే, రైతు భరోసా రిలీజ్ చేయాల్సిందే, వదిలిపెట్టాం. వాస్తవానికి రేపటి నుండి ఇస్తారేమో నేను కూడా ఆశతో ఎదురు చూసిన, రేపటి నుండి రైతు భరోసా వస్తుందేమో అనుకున్నా. కానీ పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. రైతు భరోసా కొంప ముంచింది కాంగ్రెస్, మా రైతన్నలను మోసం చేసింది కాంగ్రెస్. ఖచ్చితంగా మా రైతన్నల ఏడుపు ఈ కాంగ్రెస్కి తగులుతుంది, మా రైతన్నల బాధ, మా రైతన్నలు కన్నీళ్ళు ఈ కాంగ్రెస్కి తగులుతుంది, కొట్టుకుపోతుంది కాంగ్రెస్. రాసి పెట్టుకోండి. మా రైతన్నలకు దండం పెట్టి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలలో ఆలోచించి ఓటేయండి. మీరు ఇంకొక పని చేయండి, జస్ట్ ఏం కామెంట్ పెట్టకూడదు, తిట్లు గిట్లు రేవంత్ రెడ్డిని తిట్టుడు అవి ఇవి అన్ని బంద్ చేయండి. కామెంట్లు 2 కామెంట్లు పెట్టండి. మీరు పెట్టేటటువంటి కామెంట్లు ఈ తెలంగాణ సమాజానికి అర్థం కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావాలి. మీకు రైతు భరోసా కావాలంటే ఫస్ట్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరితోటి కామెంట్లు పెట్టమని చెప్పండి. ఒకే ఒక్క అంశం ఏంది, 2 కామెంట్లు నేను మీకు చెప్తాను. ఫస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు చూడండి, అందరు రైతులకు అడుగుతున్నా, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? 2 కామెంట్లు. కేసీఆర్ పరిపాలన బాగుంది అంటే కామెంట్లో కేసీఆర్ అని పెట్టండి, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటే కామెంట్లో రేవంత్ రెడ్డి అని పెట్టండి, చాలు. 2 కామెంట్లు, వేరేదొద్దు. లేదు అనుకుంటే ఇది కూడా మీరు పెట్టలేరు అనుకుంటే కేసీఆర్ పరిపాలన బాగుంది అంటే కేవలం 1 అని పెట్టుర్రు. 1 కేసీఆర్ పరిపాలన బాగుందంటే 1 అని పెట్టండి, నెంబర్ 1. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటే నెంబర్ 2 పెట్టండి, అంతే. కేసీఆర్ పరిపాలన బాగుందంటే 1 అని నెంబరు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటే 2 అని నెంబర్ పెట్టుర్రు, అంతే. దీంట్లోనే అర్థమైపోతుంది. మీరు పెట్టే కామెంట్లతోటి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కామెంట్లు మీరు పెడితే ఎంతమంది కామెంట్లు పెడుతున్నారో ఇవన్నీ నేను ప్రభుత్వానికి చెప్తా. ఇంతమంది రైతన్నలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు, కాంగ్రెస్ని తిడుతున్నారు, కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు. మరి రైతన్నలు కష్టంగా రేపటి రోజు ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్కి, రైతన్నలు కోప్పడితే రైతన్నలు తిరుగుబాటు చేస్తే ఆలోచించుకోండి అని కాంగ్రెస్కి చెప్పడానికి ఉంటుంది. కామెంట్లలో మీరు ఏది పెట్టొద్దు, కేవలం 2. కేసీఆర్ పరిపాలన బాగుంటే 1 అని పెట్టుర్రి,
రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటే 2 అని పెట్టుర్రి, లేదా కేసీఆర్ పరిపాలన బాగుంటే కేసీఆర్ అని పేరు పెట్టుర్రి, రేవంత్ పరిపాలన బాగుంటే రేవంత్ అని పెట్టుర్రి, అంతే. మనకు అర్థమైపోతుంది ఇక వీళ్ళ కథ. రైతు భరోసా వచ్చే వరకు నా పోరాటం మాత్రం ఆగదు. నేను డైరెక్ట్ ఇప్పుడు రైతుల దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నా, రైతుల దగ్గరికి వస్తా. నేను వరంగల్లో మీటింగ్ పెడదాం అనుకుంటున్నా, వరంగల్లోనే మనం అందరం కలుద్దాం. ఇక్కడో నేను ఖచ్చితంగా మీకు చెప్తా, చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, ఐ డోంట్ కేర్, నాకేం ఇబ్బంది లేదు. నేను రైతన్నల కోసమే ఉన్నా, రైతన్నల కోసమే ఉంటా. జై తెలంగాణ.